అందుకు కాంతి గారిని స్వామివారికి కొబ్బరికాయ కొట్టాలి. అట్లనే రాష్ట్ర నాయి సోదరుల పిలుపు మేరకు నాయి బ్రాహ్మణ స్టేట్ పిలుపు మేరకు అన్ని జిల్లాల వారు ఈ నాయి మన ఈ ధన్వంతరి నారాయణది చేసుకోవటం ఎంతో గర్వకారణం ఉంది. అలానే సెప్టెంబర్ మళ్ళీ 16 ప్రతి సంవత్సరం మనం చేసుకుందాం, ఎంతో ఘనంగా చేసుకుందాం. సెప్టెంబర్ 16, 2024 తారీఖు ప్రపంచ బార్బర్స్ డే సందర్భంగా మేము ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండావిష్కరణ కార్యక్రమానికి మొదటిసారిగా సత్యనారాయణ పూలమాల వేసి, అదేవిధంగా కొంగర శ్రీని గారు మా జెండావిష్కరణ కార్యక్రమాన్ని వెంకన్న గారు ప్రారంభించారు. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం మా జెండావిష్కరణ చేసుకుంటూ ఇదే విధంగా కొనసాగుతామని, మా రాష్ట్ర పిలుపు మేరకు, జిల్లా పిలుపు మేరకు మా పట్టణంలో జెండావిష్కరణ ఘనంగా చేసుకున్నామని ఈ విధంగా అందరికీ సభ్యులు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు భద్రాచలంలో ప్రపంచ క్షౌరితదారుల సంఘాలు ప్రపంచంలోనే బార్బర్స్ డే సందర్భంగా ఇవాళ మేము భద్రాచలం పట్టణంలో మేము ధన్వంతరి స్వామికి పూజ చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మాకు చట్టసభల్లో హక్కులు కల్పించే విధంగా మాకు కొంచెం ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కొంచెం చొరవ తీసుకొని మా గొంతు, మా కులవృత్తులు, భావితరాల భవిష్యత్తు పాడైపోకుండా మాకు ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మేము కోరుకునేది ఒకటే ముఖ్య ఉద్దేశం. మాకు భవిష్యత్తులో కొంతమంది కార్పొరేట్ వ్యవస్థలు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళు వచ్చి మా కులవృత్తిని దెబ్బతీస్తున్నారు. ఈరోజు మేము ప్రభుత్వం కోరేది ఒకటే, మాకు జీవో నెంబర్ కల్పించి మా వృత్తి మేమే చేసుకునే విధంగా మాకు భవిష్యత్తులో కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు భద్రాచలం టౌను కమిటీ మేము ఇక్కడ జెండా ఎగరేయడం అయింది. ఈ జెండా శుభసందర్భంగా షాపులందరూ పనిచేయటం, వచ్చినటువంటి సభ్యులకి ఈ టౌన్ కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఈ జెండా ఎగరవేసుకుంటూ అందరూ కలిసిమెలిసిగా ఉండాలని, ఒక కట్టు మీద ఉండాలని, సంఘం చట్టసభల్లో వచ్చేటటువంటి యొక్క మనకి ఏవైతే వస్తాయో ఆ నిధులు మనకి మన సంఘానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు మనకి ఇచ్చేటట్టుగా మనందరం కలిసికట్టుగా ఉండి పోరాడి ఈ సంఘం తరఫున మనందరం ఐకమత్యంతో ఉండాలని నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా యొక్క జెండా పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగినది. అలాగే మాకు కావాల్సిన రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు పరచాలని, గత ప్రభుత్వం 250 యూనిట్ల కరెంటుని అమలుపరిచింది. ఆ 200 యూనిట్ల కరెంటుని పోయిన సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం 3 నెలల నుండి మాకు బిల్లులు పాస్ చేయడం లేదు. ఈ 250 యూనిట్ల కరెంటుకి సంబంధించిన బడ్జెట్ ఇంకా ఇంతవరకు విడుదల చేయలేదు. అవి విడుదల చేయాలని చెప్పేసి, అలాగే మాకు ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు బీసీలకి ₹1,00,000 రుణం అనేది ఇచ్చారు. అది ఇంతవరకే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాని గురించి స్పందించడం లేదు. వెంటనే స్పందించి ఆ ₹1,00,000 రుణాన్ని కూడా బీసీలకు, మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.